ఓకే, January 1st, 2018 వాజ్ మండే. 2018 జనవరి 1 ఏంటమ్మా? సోమవారం అంట. ఓకే, అప్పుడు జనవరి 1, 2019 ఏ రోజు వస్తుంది అమ్మా? 2018 కానీ 19 కానీ ఎక్కడైనా లీప్ ఇయర్ ఉందా? లేదు. January 1 నుంచి January 1 అంటే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. రెండింటిలో లీప్ లేదు కాబట్టి ఆ ఇంటర్వెల్ కూడా లీప్ కాదు. అంటే ఇది గ్యారంటీగా నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒకే ఒక ఆడ్ డే ఉంటుంది. వాడు నెక్స్ట్కి వెళ్తున్నాడు కాబట్టి ఇదేం వారం? మండాలంట, మండే. నెక్స్ట్ వారం ఏంటమ్మా? ట్యూస్డే. అవునా? సో అంటే ఎన్నో ఆప్షన్ మనకి? ఏ ఇస్ ద ఆన్సర్. బా ఎంత ఈజీగా ఉందో కదా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఒక గుడారం యొక్క ఆకారం ఒక స్తూపంపై శంకువు బోర్లించినట్లున్నది. ఓకే, శంకువు ఎత్తు స్తూపం ఎత్తులో సగం మరియు స్తూపం భూ వ్యాసార్థం 3 మీటర్లు. ఓకే, మా గుడారం ఎలా ఉందంటమ్మా? స్తూపంపై శంకువు బోర్లించినట్టు ఉంది. ఓకే అమ్మ, ముందు ఒకసారి బొమ్మ గీసుకుందాం వాడు చెప్పింది ఏందో. ఓకే, ఒక టెంట్ ఉందంటమ్మా. ఆ టెంట్ ఏ షేప్లో ఉందంటే ఒక సిలిండర్ మీద, ఇదిగో ఇది మన సిలిండర్ అనుకుంటే, let's go with the color blue. That's good. Okay, good. ఒక స్తూపం మీద ఏం బోర్లించబడిందమ్మా? ఒక శంకు బోర్లించబడింది. ఓకే, అంటే ఒక కోన్ బోర్లించబడి ఉంది. ఓకే, గుడ్. ఓకే, గుడ్. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అవునా? అలా ఉందంటమ్మా. సూపర్. మనకు టెంట్ భలే వచ్చేసింది కదా. అసలు మనం బొమ్మలు వేయడంలో రోజు రోజుకి ఎక్స్పర్ట్ అయిపోతున్నాం. అవునా కాదా? ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకేముంటాడమ్మా? హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ ద సిలిండర్. అమ్మా, సిలిండర్ హైట్లో సగమే ఉందంటమ్మా. ఎవరు? కోన్ హైట్. ఓకే, చూడమ్మా, శంకు యొక్క ఎత్తు స్తూపం ఎత్తులో సగం మాత్రమే. అంటే ఈ మొత్తం ఎత్తు ఎంతైతే ఉందో ఇది దాంట్లో సగం. ఓకే, మైండ్లో పెట్టుకో. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇద్దరికి రేడియస్ మాత్రం సేమ్ ఉంటుంది. అవునా కాదా? ఓకే, నెక్స్ట్ వన్. హాఫ్ దట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ ద బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 3 మీటర్స్. మా సిలిండర్కి 3 మీటర్స్ రేడియస్, అంటే కోన్కి కూడా 3 మీటర్స్. సూపర్. ఇఫ్ ద క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ద టెంట్ ఈజ్ 198 మీటర్ స్క్వేర్. ఈ టెంట్ తయారు చేయడానికి ఎంత గుడ్డ అవసరమైందంటే 198 మీటర్లు, చదరపు మీటర్లు. ఓకే, మీటర్ స్క్వేర్. గుడారానికి అవసరమైన గుడ్డ 198 మీటర్ స్క్వేర్లు అయితే గుడారం మొత్తం ఎత్తు మీటర్లలో ఎంత? ఈ మొత్తం హైట్ కావాలి. ఓకే, గుడ్. అవునమ్మా, ఇప్పుడు వీడి హైట్ హెచ్ అనుకో, వీడు దీంట్లో సగం ఉండాలంటే చూడండి, దీంట్లో వాడు సగం ఉండాలి అంటే వాడికి వీడు రెట్టింపు ఉండాలి, అంటే 2h. మరి గుడారం యొక్క మొత్తం ఎత్తు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చెప్పాల్సింది నువ్వు. ఓకే, అంటే మొత్తం ఎత్తు ఎంతమ్మా? 3h. అంటే నీ ఆన్సర్ హెచ్ కాదు, 2h కాదు. నీ ఆన్సర్ ఎంతమ్మా? 3h. అది మైండ్లో పెట్టుకో, అది యాదుంచుకో. ఓకే, పాయింటే. సార్ నాకు డౌటు, గుడారానికి కావాల్సిన గుడ్డ అలియాస్ క్యాన్వాస్ అలియాస్ క్లాత్ ఇచ్చాడు కదా. ఓకే అమ్మ, అసలు గుడ్డ కావాలి అంటే మనం అబ్జర్వ్ చేసిండమ్మా, ఈ గుడారానికి చుట్టూ ఇలాగేగా. అవునా కాదు? ఇలా ఒక గుడారం ఫామ్ చేసాము అంటే మన మైండ్లో రావాల్సిందమ్మా చుట్టూ క్లాత్ ఉండాలి. మధ్యలో మొత్తం అంత క్లాత్ వేస్తామా? వెయ్యం. చుట్టూ ఉంది కాబట్టి లేటరల్ కానీ టోటల్ కానీ సర్ఫేస్ ఏరియా కావాలి. ఇది పాయింట్ 1. లేటరలా టోటలా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సార్ ఇది సిలిండర్ అలియా స్తూపాకారంలో ఉంది. ఎప్పుడైనా ఇలా గుడారం వేస్తే కింద కూడా అదే క్లాత్ వేస్తావా? అయ్యో, అంటే ఇది అవసరంలా. పోనీ ఇదిగో పైన శంకు పెట్టావు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తావా? క్లోజ్ చేయవు. ఎందుకంటే ఇది క్లోజ్ చేసే కాడికి పైన ఎందుకు పెట్టడం? అవునా కాదా? కాబట్టి ఈ రెండు ఓపెన్లో ఉన్నాయి. ఈ రెండు ఎప్పుడైతే ఓపెన్లో ఉన్నాయో ఆటోమేటిక్గా ఇదిగో సిలిండర్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, అలాగే కోనికి లేటరల్ సర్ఫేస్ ఏరియా, అంటే వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యం తీసుకోవాలి. ఓకేనా? ఎల్ఎస్ఏ. ఓకే, అంటే ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ అండ్ ఎల్ఎస్ఏ ఆఫ్ ద కోన్, ఈ రెండు నీకు కావాలి. ఓకే, దీని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. వాల్యూ 198 మీటర్ స్క్వేర్. ఎంతంటామా? 198 మీటర్ స్క్వేర్, చదరపు మీటర్లు. ఓకే, అయితే ఇప్పుడు నీకేం కావాలి ఆయన? 3h కావాలి. ఓకే, ఇంకేముంది? ఈ మాత్రం క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైనా చేసేయచ్చు, ఎంతైనా చేసేయచ్చు. అవునా కాదా? ఓకే, సమ వ్యాసార్థం తెలుసు ఇద్దరికి. ఓకే, వీడు 3, వీడి హెచ్ అంటే వీడెంత చెప్పండమ్మా. ఓకే అమ్మ, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మీరు నోటీస్ చేశారా? లేటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకునేటప్పుడు కోన్లో ఎల్లనేవాడు వస్తాడు కొత్తగా. అవునా కాదా? ఎల్లనేవాడు వస్తే మనకి కంపు అయిపోద్ది. అవునా కాదా? కాబట్టి నేనేం చేస్తానంటే, అంటే 3² + h² తీసుకుని దాన్ని మొత్తాన్ని రూట్లో వేస్తే కంపు అయిపోద్ది. కాబట్టి ఐ విల్ గో విత్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తానమ్మా. ఓకేనా? సమ ఇప్పుడు వాడు ఇచ్చేది హెచ్ కాదు, గుర్తుపెట్టుకోండి, 3h ఇస్తాడు. అవునా? ఎందుకంటే వాడు మొత్తం టోటల్ హైట్ ఆఫ్ ద టెంట్ అడిగాడు. చూడండి, గుడారం యొక్క మొత్తం ఎత్తు అంటే ఈ మొత్తం తీసుకోవాలి.
ఆ మొత్తం తీసుకోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఎక్కడైనా సరే 3H కాబట్టి 3 మల్టిపుల్ ఉంటే అవి మాత్రమే ట్రై చేస్తా. అది కాకపోతే ఎటు కష్టమైనా వేరే ట్రై చేస్తా. సార్ 3 మల్టిపుల్స్ అంటే 6, 12 ఉన్నాడు సార్. ఓకే సార్ నాకు ఎందుకో 12 నచ్చింది సార్, ఐ ట్రై విత్ 12. ఓకేనా, ఎందుకంటే సార్ 6 తీసుకున్నాను అనుకోండి సార్, 3H 6 అయింది సార్, అంటే హెచ్ ఎంత అయింది సార్, 2 అయింది సార్. H2ని ఇక్కడ సపోజ్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి సార్, 3కి 2కి పైథాగరన్ ట్రిప్లెట్ లేదు, మళ్ళీ L వాల్యూ రూట్లో మిగిలిపోతుంది. కానీ ఆన్సర్లో రూట్ లేదు సార్. చూడండి 198లో రూట్ ఉందా, లేదు. కాబట్టి నాకు ఎందుకో 6 ట్రై చేయాలని నాకు 6 సెన్స్ కాదనిపిస్తుంది, వదిలేయమని చెప్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏం ట్రై చేస్తానమ్మా, 12 ట్రై చేస్తా. 3H12 అంటే హెచ్ ఎంతమ్మా 4. ఓకే H4 అనుకో. ఇప్పుడు చూడు ఇది 3 ఇది 4, ఇది లంబకోణ త్రిభుజం అలియాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే మనం పైథాగరస్ థియరం వాడుకోవచ్చు. పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా 3, 4, 5 అని, వీడు 3 వీడు 4 అంటే వీడంతా 5. సార్ ఎక్కడ నాకేమి డెసిమల్ కనపట్లేదు కాబట్టి ఇదేనేమో అనిపిస్తుంది. 2H అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంతమ్మా, ఇది 8. ఓకే గుడ్. మా లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటమ్మా ఫార్ములా, 2πRH. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ R. రేడియస్ ఎంతమ్మా 3 ఇంటూ H. అవునా, హైట్ ఎంతమ్మా ఇక్కడ 8 కదా. ఓకే ప్లస్ కోన్ ఎంతమ్మా πRL. పై అంటే 22/7 ఇంటూ R. రేడియస్ ఎంతమ్మా 3 ఇంటూ ఓకే L అంటే ఎంతమ్మా 5. సూపర్. ఓకే అమ్మా, ఇప్పుడు మనం దీన్ని కంప్రెస్ చేసుకుని సరదాగా సింప్లిఫై చేసేసుకుందాం, ఓపెన్ అయిపోద్ది. ఓకే రైట్ చూడమ్మా. ఓకే గుడ్. సో మనం ఇందులో రెండింటిలోనే ఏం కామన్ వస్తాయి ఒక కామన్ లాగేద్దాం. 22/7 ఇంటూ 3, 22 ఇంటూ 3 అంటే ఎంతమ్మా 66 కదా. 22 ఇంటూ 3 అంటే 66 కదా, అంటే ఆ 66/7ని బయట లాగేద్దాం. అప్పుడు ఏం మిగిలిందమ్మా 2 ఇంటూ 8 అంటే 16 ప్లస్ అక్కడ ఏం మిగిలిందమ్మా 5. ఓకే ఇజ్ ఈక్వల్స్ టు ఇదంతమ్మా 198 ఇక్కడ రాయాల్సింది, ఆ 198 రాసేసుకుందాం. సార్ నాకు చూస్తే ఏమవుతుందంటే 66 ఎగ్జాక్ట్లీ 3 పోతుంది సార్, ఇది అవునా కాదా అమ్మా. అది 198కి ఈక్వల్ అయితే నేను చేసిన కరెక్ట్, ఈక్వల్ కాకపోతే నేను చేసేది తప్పు, అవునా కదా, అది గుర్తుపెట్టుకో మైండ్లో. 16 + 5 అంటే ఎంతమ్మా 21. 21/7 అంటే ఎంత 7173. సార్ 3 = 3 ఎగ్జాక్ట్ సరిపోయింది సార్. అంటే నేను అనుకున్న ఎగ్జాంప్షన్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎంతమ్మా ఆన్సర్, D12 ఇస్ ద ఆన్సర్. ఓకేనా రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ముగ్గురు వ్యక్తులు 3 persons PQR started a company with their contributions being in the ratio 1/3:1/4:1/5. ఒక నిమిషం ఆగబోయా, 1/3:1/4:1/5 అంతేనా. వాళ్ళ పెట్టుబడులు ఈ నిష్పత్తిలో ఉన్నాయంటమ్మా. ఓకే అయితే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇలా డినామినేటర్లో ఉండకూడదు కాబట్టి ఫస్ట్ వన్ కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, అంటే 4 5 20. మనం ఆల్రెడీ రేషియోస్తో చెప్పుకుంటాం ఇలాంటివన్నీ, అవునా. సెకండ్ వన్ కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, 3 5 15. థర్డ్ వన్ కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, అంటే 3 4 12. అంటే ఈ రేషియోలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు నాకు బాగా ఉంది, ఓకేనా. ఆఫ్టర్ 3 months P withdraws half of his contribution. ఓకే అమ్మా, ఒకసారి రాసుకుందామా. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు PQR. ఓకే, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు చూద్దామా ఒకసారి. ఇప్పుడు రాశా కదా ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా. P అనేవాడు 20 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే, Q అనేవాడు 15 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే, R అనేవాడు 12 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. సూపర్. నెక్స్ట్ 3 నెలల తర్వాత P ఏం చేశాడమ్మా, తన పెట్టుబడిలో సగం తీసేసుకుంటాడు, రిటర్న్ చేసేసుకున్నాడు. అంటే 3 నెలల వరకు ఈ అమౌంట్ మెయింటైన్ చేశాడు. సో ఇంటూ 3 ప్లస్ సగం తీసేసుకున్నాడు అంటే ఇంకా 10 రూపీస్ ఉంది, మైండ్లో పెట్టుకో. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా ఉన్నాడు చూడమ్మా. అండ్ ఆఫ్టర్ అనదర్ 9 months, ఓకే అంటే ఇంకో 9 నెలల తర్వాత, అంటే ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, ఇంకో 9 నెలలు, అవునా చూడండి. ఇంకొక 9 నెలల తర్వాత వచ్చిన లాభం 3,16,000. ఇంకో ప్రాఫిట్ ఎంతమ్మా 3,16,000. ఓకే, వాటిని పంచుకుంటామా, డివైడెడ్ అమాంగ్ దెమ్, వాటిని పంచుకుంటారు. దానిలో Pకి వచ్చిన వాటా ఎంత. ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేయి. సార్ Qని Rని డబ్బులు పెట్టారా తప్ప మళ్ళీ తీసినట్టు ఏం చెప్పాలా. అంటే ఇక్కడ 3 months, ఆ తర్వాత ఇంకో 9 నెలలు, అంటే ఆ 9 నెలలు వీడు పెట్టుబడిదేగా, అంటే మొత్తం 1 year జరిగితే వీడు 12 months అదే అమౌంట్ మెయింటైన్ చేశాడు, వీడు కూడా 12 months అదే అమౌంట్ మెయింటైన్ చేశాడు. అంటే డబ్బులు ఏ రేషియోలో పంచాలో ఇక్కడ నుంచి మనకు వచ్చేసింది ఆల్రెడీ. రైట్ అమ్మా. సింపుల్గా చేస్తే 23 * 60, 9 × 10 అంటే 90, 90 × 90 + 60 అంటే ఎంతమ్మా 150:2, 15 12 * 180:2, 12 12 * 144. ఓకే గుడ్. సార్ నాకు చూడగానే అన్నింటిలోనూ 6 క్యాన్సిల్ అవుతుంది అనిపిస్తుంది. క్యాన్సిల్ చేద్దామా 6 ఎన్నిసార్లు పోతుందమ్మా 6 25s, 6 30s, 6 24s. ఓకే ఎనీథింగ్ ఎల్స్, ఇంకేం లేవు సార్. అయితే ఓ పని చేయి, ఈ రేషియోలో డబ్బులు పంచు. టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 3,16,000. ఓకే 3,16,000. ఓ సూపర్. అందులో ఎవరి షేర్ కావాలి నీకు, Pకి ఇచ్చింది, అవునా కాదా.
పీకి అందించానమ్మా 25 అవుట్ ఆఫ్ టోటల్ ఎంతమ్మా 25 + 24 అంటే 49 + 30 అంటే ఎంతమ్మా 49 + 30 అంటే 79 అవునా ఓకే ఇంటూ అవునా రైట్ అమ్మా సో మా 79 దాంట్లో ఎన్నిసార్లు పోతుందో ఒకసారి లెక్కేసుకోండి 4 టైమ్స్ ఎగ్జాక్ట్ సరిపోతుంది చూడండి ఓకే 79 ఒకట్లు 79 నాలుగులు పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయమ్మా 3 సున్నాలు ఉన్నాయి అంటే 4000 × 25 25 నాలుగులు తెలుసు సార్ నాకు 100 పక్కన 3 సున్నాలు అలాగే పెట్టేద్దాం ఓకే అంటే ఇది 1,00,000 రూపాయలు ఓకేనా సో అంటే అందులో పి యొక్క వాటా ఎంతమ్మా 1 lakh అమ్మ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అన్నిటికీ మనం బేసిక్స్లో చెప్పుకునేటప్పుడే చెప్పుకుంటాం ఎప్పుడు క్లాసెస్లో క్వశ్చన్స్ లెంగ్దీగా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ బండగా ఉంటాయి ఉన్నాయా లేవా అంతే అంతకంటే ఏముండదు లాజిక్ అయితే ఏముండదు ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ హౌ ద రిమైండర్ when 67 + 67 is divided by 68 ఓకేనా 67 అంట ప్లస్ 67 అంట 68తో భాగించాలంట వచ్చే శేషం ఎంత ఓకేనా షల్ వి స్టార్ట్ రైట్ చూడమ్మా 67 + 67 దేంతో డివైడ్ చేయాలి 68 అంటే దీన్ని డివైడ్ చేయి దీన్ని కూడా డివైడ్ చేయి అవునా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సార్ 68తో డివైడ్ చేస్తే 68 1 = 68 అంతకన్నా జస్ట్ ఒకటి తక్కువ అంటే మనం 1 రాస్తామా -1 రాస్తామా -1 హోల్ పవర్ 67 ప్లస్ 67 అంటే ఇది కూడా మళ్ళీ సేమ్ -1గా -1 పవర్ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా బేస్ ఉంది కాబట్టి -1 వచ్చుద్ది అంటే దీని వాల్యూ -1 దీని వాల్యూ కూడా -1 అంటే -2 నేను మీకేం చెప్తాను అరే బై ఫైనల్ వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు రిమైండర్స్ అలియాస్ శేషాల్లో అని చెప్పాను అవునా కాదా అంటే నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి దీన్ని పాజిటివ్గా మార్చాలి పాజిటివ్గా మార్చాలంటే దేంతో డివైడ్ చేస్తున్నావు 68 దాన్ని యాడ్ చేయాలి అంటే -2 + 68 అంటే ఆన్సర్ ఎంతమా 66 అంటే ఎన్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓ మై గుడ్నెస్ చాలా చిన్న క్వశ్చన్ కదా నాకు బాగా నచ్చింది రైట్ అమ్మా ఏ ట్రైన్ స్టార్ట్స్ విత్ సమ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ కొంతమంది ప్యాసింజర్స్ తోటి ఒక ట్రైన్ బయలుదేరింది ఓకే ఎట్ ద ఫస్ట్ స్టేషన్ 1/3 of the passengers get down from the train and 280 passengers get into the train ఓకే ఏం జరిగిందమ్మా మొదటి స్టేషన్లో 3/1 ప్రయాణికులు దిగిపోగా 280 మంది ప్రయాణికులు రైల్లోకి ప్రవేశించారు ఓకే గుడ్ అట్ ద సెకండ్ స్టేషన్ ఓకే అమ్మా ఓ పని చేద్దాం మనకి బాగా గుర్తుండాలి కాబట్టి ఓకే ఇలా రాసుకుందాం ఓకే ఫస్ట్ స్టేషన్ ఓకే ఏం జరిగిందమ్మా 1/3 వెళ్ళిపోయారు అంటే -1/3 మళ్ళీ ఎంతమంది ఎక్కారు 28 అంటే +28 అది మైండ్లో పెట్టుకుందాం నెక్స్ట్ సెకండ్ స్టేషన్లోకి వెళ్దాం ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి క్వశ్చన్ చదివితే టైం చచ్చిపోద్దాం అవునా కాదా ఓకే సెకండ్ స్టేషన్లో ఏం జరిగింది ఎట్ ద సెకండ్ స్టేషన్ half of the passengers get down and 12 passengers get in ఓకే మా రెండవ స్టేషన్లో ప్రయాణికుల్లో సగం మంది దిగిపోయారు 12 మంది లోనికి ప్రవేశించారు ఓకే అంటే హాఫ్ వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయారు హాఫ్ అంటే అర్థమైపోతుంది కదా ఎంతమంది ఎక్కారమ్మా 12 మెంబర్స్ ఎక్కారు గో టు థర్డ్ స్టేషన్ ఏమవుద్దో చూద్దాం అక్కడ ఓకే ఇప్పుడు రైల్లోని ప్రయాణికుల సంఖ్య అమ్మ ఇంక మూడో స్టేషన్ లేదమ్మా ఇప్పుడు రైల్లోని ప్రయాణికుల సంఖ్య 248 అయితే ప్రారంభంలో ఉన్న పర్సన్స్ అమ్మ ఇప్పుడు ఎంతమంది మిగిలారమ్మా 248 మంది అయితే ప్రారంభంలో రైల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్య దీన్ని 2 రకాలుగా చేయొచ్చమ్మా నెంబర్ 1 సార్ అసలు రివర్స్లో సర్రాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే రెండోది ఆప్షన్ వెరిఫికేషన్ ఓకే నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తానమ్మా ఫస్ట్ ప్రయారిటీ ఆప్షన్ వెరిఫికేషన్ 192 ఆన్సర్ అనుకున్నాను అనుకో 192లో 1/3 మెంబర్స్ వెళ్ళిపోయారు ఫస్ట్ స్టెప్లో అవునా కాదా నేను ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తున్నానమ్మా ఓకే రైట్ అమ్మా 192లో ఎంతమంది వెళ్ళిపోయారమ్మా 1/3 అంటే -1/3 అవునా ఓకే 1/3 అంటే చేస్తే ఎంతమ్మా 3 6s are 18 3 4s అంటే 64 మెంబర్స్ వెళ్ళిపోయారు ఓకే అంటే 192లో 64 తీసేస్తే ఎంతమ్మా 8 ఓకే ఇది 2 1 128 మంది మిగిలారు ఎంతమంది యాడ్ అయ్యారు కొత్తగా 280 మంది యాడ్ అయ్యారు ఓ మై గుడ్నెస్ అంటే 8 0 4 అంటే 408 మంది ఉన్నారమ్మా ఎంతమంది ఉన్నారమ్మా 408 మందిలో నెక్స్ట్ స్టేషన్లో ఎంతమంది దిగారమ్మా సగం మంది దిగిపోయారు అంటే 408లో సగం అంటే 204 వీళ్ళు దిగిపోయారు అంటే ఇంకా 204 ఉన్నారు 12 మెంబర్స్ జాయిన్ అయ్యారు అంటే మొత్తం ఎంత అయిందమ్మా 216 అయింది కానీ ఆన్సర్ ఎంతమ్మా 248 మెంబర్స్ ఉన్నారు అంటే ఇది మనం అనుకున్న ఇమాజినేషన్ తప్పు తీసేయి అంటే 196 ఆన్సర్ కాదు ఓకే 196 కాకపోతే నెక్స్ట్ ఏ ఆన్సర్ చూద్దాం ఒకసారి 288 అనుకుందాం సరదాగా ఓకే మరి 288 తీసుకుంటానమ్మా ఓకే 288 తీసుకుంటే చూడండి దాంట్లో 1/3 వెళ్ళిపోయారు అంటే 1/3 ఆఫ్ 288
ఓకే 3 9లు 3 6లు అంటే 96 మంది దిగిపోయారు. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా 8 - 6 2 18 - 9 అంటే 9 and 1 అంటే 192 మెంబర్స్ ఉన్నారు. ఈ 192 మెంబర్స్కి మళ్ళీ ఎంతమంది యాడ్ అయ్యారమ్మా 280 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఓకే 2 and 17 and 4 472 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రైన్లో ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు 472. ఈ 472 మెంబర్స్లో మళ్ళీ సగం మంది దిగిపోయారు రెండో స్టేషన్లో. సగం మంది దిగిపోతే ఇంకెంతమంది ఉంటారమ్మా 236 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఎక్కారు ట్రైన్ 12 మెంబర్స్ అంటే 248 మెంబర్స్. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది కాబట్టి అదే ఆన్సర్, ఇంక నేను చేసేదేం లేదు. ఓకేనా, ఆన్సర్ ఇస్ 288. ఓకే, if ABCD is a cyclic quadrilateral in which angle ABC is 47 and angle BCD is equal to 97, then angle ADC minus angle BAD is equals to. చక్రీయ చతుర్భుజం ABCDలో యాంగిల్ ABC is equal to 48 డిగ్రీలు, యాంగిల్ BCD 97 డిగ్రీస్ అయితే యాంగిల్ ADC మైనస్ యాంగిల్ BAD ఎంత? ఓ పని చేద్దాం, ముందు చక్రీయ చతుర్భుజం అన్నాడుగా, సో గీసేద్దాం, పని అయిపోద్ది. ఓకే, సర్కిల్ లోపలేక నువ్వు చతుర్భుజం గీయాల్సింది, గీసేద్దాం. ఓకే, చతుర్భుజం. ఓకే గుడ్, చతుర్భుజం వచ్చేసింది. సో చక్రీయ చతుర్భుజం వచ్చేసింది కదా, దానికి నామధేయం చేద్దాం ABCD. ఓకే, మనకి చక్రీయ చతుర్భుజం అనగానే మన మైండ్లోకి రావాల్సిన కాన్సెప్ట్ ఎదురెదురు కోణాల మొత్తం 180 డిగ్రీలు, అది మైండ్లో పెట్టుకో. ఆపోజిట్ యాంగిల్ సమ్ ఎంతమా 180 డిగ్రీస్. ఓకే, ఫస్ట్ వన్ యాంగిల్ ABC 46 డిగ్రీస్, ABC 47, ABC అంటే ఇదేగా 47, 46 కదమ్మా ఎంతమ్మా 47 డిగ్రీస్. ఓకే గుడ్. అమ్మా వీడు వస్తే వీడు వచ్చినట్టే ఆటోమేటిక్గా ఎంతమ్మా వాడు, సో మొత్తం 180 అవ్వాలి కదా, అంటే 180 మైనస్ 47. ఓకే, సో 3 and 1 133 డిగ్రీస్. ఓకే గుడ్, ఎంతమ్మా వీడు 133 డిగ్రీస్. ఓకే గుడ్. నెక్స్ట్ వన్ ఇంకో యాంగిల్ ఏది ఇచ్చాడు చూడండి వాడు, యాంగిల్ BCD 97 డిగ్రీస్. ఓకే, BCD అంటే ఇదేగా ఎంతమ్మా 97 డిగ్రీస్. ఓకే, అంటే మొత్తం 180 రావాలంటే ఈ యాంగిల్ ఎంతమ్మా 180 మైనస్ 97 అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 and 8. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 83 డిగ్రీస్. ఓకే బ్యూటిఫుల్. 4 యాంగిల్స్ తెలుసు. ఇప్పుడు నీకు ఏం కావాలి కోరుకో, నేను తదాస్తు అంట. ఏం కావాలమ్మా యాంగిల్ ADC అంటే 133 మైనస్ యాంగిల్ BAD అంటే ఎంతమ్మా 83. అంతేనా, భలే ఈజీ కదా. బొమ్మ గీసుకుంటే 3 - 3 అంటే 0, 13 - 8 అంటే 5. సో ఆన్సర్ ఇస్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. సో B is the answer. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, A and B undertake to do a work for 6,000. ABలు ఒక పని ఎంత చేద్దాం అనుకున్నారమ్మా 6,000 చేయడానికి డిసైడ్ అయ్యారు. ఓకే, ఒప్పందం కుదుర్చుకోండి. A alone and B alone can do that work in 6 and 8 days respectively. ABలు విడివిడిగా ఆ పని చేయడానికి 6 మరియు 8 రోజులు పడతాయి. అంటే Aకి ఎన్ని రోజులు పడుతుందమ్మా 6 days, Bకి ఎన్ని రోజులు పడుతుందమ్మా 8 days. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ C దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 3 days. ఓకే, C సహాయంతో ఆ పని ఎన్ని రోజులు చేశారమ్మా 3 రోజుల్లో చేశారమ్మా. సూపర్. ఓకే, అంటే వారు Cతో హెల్ప్ సాయం తీసుకున్నారు, అంటే ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పట్టిందమ్మా 3 days. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్నారు ABలు, వాళ్ళకి C హెల్ప్ చేస్తున్నారు, అంటే C కూడా పనిచేస్తున్నారు, అంటే ముగ్గురు కలిసి 3 daysలో చేశారు. ఓకే, ఇప్పుడు నీకేం కావాలమ్మా ద షేర్ ఆఫ్ B ఈజ్ B షేర్. మా డబ్బులు ఎవరికి ఊరికనే రావని మన పెద్ద ఆయన ఎప్పుడో చెప్పాడు. దాన్ని మనం ఏం చెప్పుకుంటామమ్మా, డబ్బుల్ని ఎలా పంచాలంటే వాళ్ళ సామర్థ్యం అలియాస్ ఎఫిషియన్సీ రేషియోలో పంచాలి. సరే, ఈ సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ అంటే ఏంటి, 1 dayలో వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో అదే వాళ్ళ ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం, అవునా కాదా? ఎడమ్మా 6 8 3 ఎల్సిఎం కడితే ఎంతమ్మా, సో దిస్ ఇస్ 24 యూనిట్స్, అవునా? ఓకే, అంటే 1 dayలో ఏ ఎంత చేస్తాడు 4 యూనిట్స్, B 3 యూనిట్స్. సార్ ఇది C కాదు సార్, ముగ్గురు కలిస్తే 24/3 అంటే 8 యూనిట్స్. సార్ ABC సామర్థ్యం అలియాస్ ఎఫిషియన్సీ కావాలని మీరు అంటున్నారు కాబట్టి చేస్తున్నా. ఏ తెలుసు సార్ 4, B తెలుసు సార్ 3. ఓకే, మరి ముగ్గురు కలిస్తే 8, వీళ్ళిద్దరు కలిస్తే ఆల్రెడీ 7 చేసేస్తున్నారు, ముగ్గురు కలిసి 8 అంటున్నాం, అంటే ఎన్ని యూనిట్స్ కొత్తగా వచ్చాయి 1 యూనిట్, అంటే ఆ 1 యూనిట్ Cది. అంటే ఏ రేషియోలో ఉంటుందమ్మా 4:3:1 రేషియో. ఓకే గుడ్, ఇంతవరకు నాకు అర్థమైపోయింది సార్. ఓకే, సో ఈ నిష్పత్తిలో డబ్బులు పంచితే సరిపోద్ది, అంతేనా? డబ్బులు ఎంత ఇచ్చావా మొత్తం 6,000 6,000. ఆ 6,000లో ఎవరి షేర్ కావాలా నీకు, B షేర్. B వాటా ఎంత? B వాటా అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా 3 parts. 3/4 + 3 7 + 1 అంటే ఎంతమ్మా 8. 3/8 into 6,000. ఓకే, 3 into 6,000 అంటే 18,000/8. బాగా గుర్తుపెట్టుకోండి, దయచేసి 8 క్యాన్సిల్ చేస్తారంటే బుడబక్కల మాటలు చెప్పొద్దు. ఓకేనా, రైట్, 8తో క్యాన్సిల్ చేయండి పద్ధతిగా.
8 రెళ్ళు 16, ఓకే. 20 అంటే 8 రెళ్ళు 16, 40 అంటే 5, 0 అంటే ఎంతమ్మా 2250. ఎంత అమౌంట్ పే చేయాలమ్మా 2250. దాట్స్ ఇట్. అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా మనకి? సో బి ఈజ్ ద ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The ages of A and B are in the ratio 2:5. A మరియు B యొక్క వయసులో ఏ నిష్పత్తిలో ఉన్నాయమ్మా 2:5. 8 years later, 8 సంవత్సరాల తర్వాత the ratio of their ages will be 22:43. వాళ్ళ వయసులో నిష్పత్తి ఉందమ్మా 22:43. ఓకే. దేర్ ప్రెసెంట్ ఏజెస్ ఆర్, వారి ప్రస్తుత వయసులు ఎంత? సింపుల్ అమ్మా, లైన్ అయితే సరిపోద్ది, ఎవరికి అడగమాకండి, ఓకేనా? మీకు ఎవరికి గంటలకు వేసుకోండి, నేనైతే ఇలా లైన్ గీస్తా. ఇది వల్ల ప్రస్తుత వయసులో నిష్పత్తి, అవునా? ప్రజెంట్ ఎంతమ్మా 2:5. 8 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఎంతమ్మా 22:43, అంటే 8 years గ్యాప్. ఓకే. ఆ తర్వాత ఎంతమ్మా రేషియో 22:43. ఓకే. సో ఇప్పుడు మనకి ఇలా చేసినప్పుడు ఫస్ట్ రూల్ ఏంటమ్మా, ఈ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ సేమ్ ఉండాలి, అవునా? 2కి 5కి డిఫరెన్స్ ఎంత 3, 22కి 43కి డిఫరెన్స్ ఎంతమ్మా 21. ఓ మై గుడ్నెస్, సేమ్ లేదు, క్రాస్ మల్టిప్లై చేయాలి. అదేగా మీకు తెలిసింది. నేను కొత్త పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3కి 21కి ఎల్సిఎం ఎంత 21. 21 రావాలి, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి 7, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి 1. అలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎంత పెద్ద నెంబర్లతో మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేషన్ అంత బండదైపోద్ది, ఓకేనా? అంటే 7తో మల్టిప్లై చేస్తే 7 2s are 14, 7 5s are 35. 1తో మల్టిప్లై చేస్తే 22:43. ఇప్పుడు చూసుకోండి, కావాలంటే మీకు డిఫరెన్సెస్ సేమే ఉంటాయి. ఓకే. చూడండి 14 35 డిఫరెన్స్ 21, 22 43 డిఫరెన్స్ 21, సరిపోయిందిగా. ఓకే. ఇక్కడ వీడేది ఎన్ని పార్ట్స్ 14 పార్ట్స్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ 22 పార్ట్స్, అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది 8 పార్ట్స్. 8 పార్ట్స్ పెరగడానికి నీకు ఎన్ని టైం పట్టింది 8 years. అంటే 8 parts is equals to 8 years. అంటే 1 part is equals to 1 year. అంటే ప్రెసెంట్ వీళ్ళ ఏజెస్ ఎంత 14 parts అంటే 14, 35 parts అంటే 35, అంటే 14 years అండ్ 35 years. ఓకే. అంటే ఎన్ని ఆప్షన్ మనకి హ్యాపీగా ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. రైట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే. రైట్ చూడమ్మా. If P, Q, R and S are the midpoints of the sides AB, BC, CD and DA respectively of a quadrilateral ABCD, then the quadrilateral PQRS is. Okay. చూడమ్మా, చతుర్భుజం ABCDలోని భుజాల మధ్య బిందువులు అంటే AB, BC, CD మరియు DAల మధ్య బిందువులు వరుసగా ఏంటమ్మా PQRSలు అయితే అప్పుడు చతుర్భుజం PQRS ఏమవుతుంది? ఓకే. సమాంతర చతుర్భుజం అమ్మా, ప్యారలలోగ్రామ్. ఎందుకు అనేది కూడా ఒకసారి చెప్తాను. యాక్చువల్గా అయితే ఇది గుర్తుపెట్టుకోమని చెప్తాను అందరూ, బట్ ఐ విల్ గివ్ యూ సమ్ డీటెయిల్స్ ఫర్ యూ. ఓకే. నువ్వు ఏ షేప్లో అయినా తీసుకోమ్మా ఒక చతుర్భుజం. ఓకే. దిస్ ఇస్ అ చతుర్భుజం. ఓకే. లెట్స్ నేమ్ ఇట్ యాస్ ABCD. ఓకే. రైట్. ఇప్పుడు ఏబీకి మిడ్ పాయింట్ పేరు P, బీసీ మిడ్ పాయింట్ పేరు Q, ఓకే, CD మిడ్ పాయింట్ పేరు R అండ్ AD మిడ్ పాయింట్ పేరు ఏంటమ్మా S. ఓకేనా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సపోజ్ అంటే ఒక లైన్ ఇమాజిన్ చేద్దాం. ఓకే. ఏసీ అనే లైన్ అది లేదు కదా, దాన్ని ఇమాజిన్ చేద్దాం. ఓకే అమ్మ. ఇప్పుడు ఏబీసీ అనేది ఒక త్రిభుజము, ఈ 2 మిడ్ పాయింట్లు PQలు, 2 మిడ్ పాయింట్లు కలిగితే వీళ్ళిద్దరు ప్యారల్ ఉంటారు, అవునా? ఇది పాయింట్ 1, అది పాయింట్ 1. సరే ఏడీసీ కూడా ఒక త్రిభుజము, ఆ త్రిభుజం అలియాస్ ట్రయాంగిల్, దాంట్లో 2 సైడ్స్ మిడ్ పాయింట్ జాయిన్ చేశాను కాబట్టి వీళ్ళిద్దరు ప్యారలల్, అవునా? అంటే వెరసి ఇప్పుడు ఈ లైన్ తీసేస్తే వీళ్ళిద్దరు ప్యారలల్, అవునా? అవునా కాదా? నెక్స్ట్ వన్, సపోజ్ బీడీ అనే డయాగ్నల్ జాయిన్ చేస్తే 2 మిడ్ పాయింట్స్ జాయిన్ చేశాక ఇది ఒక ట్రయాంగిలేగా బీడీసీ అనేది, దాంట్లో 2 మిడ్ పాయింట్స్ జాయిన్ చేశాక వీళ్ళిద్దరు ప్యారలల్. సిమిలర్గా ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్, దాంట్లో కూడా 2 మిడ్ పాయింట్స్ సైడ్స్ మిడ్ పాయింట్స్ జాయిన్ చేశాక కాబట్టి వీళ్ళిద్దరు ప్యారలల్, అంటే వెరసి వీళ్ళిద్దరు ప్యారలల్. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ గుర్తెం కానీ తీసేస్తే చూడమ్మా వీళ్ళిద్దరూ ప్యారలల్, వీళ్ళిద్దరూ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయితే ఫామ్ అయ్యేది ఏంటమ్మా? ప్యారలెలోగ్రామ్ అలియాస్ సమాంతర చతుర్భుజం. సో ఆన్సర్ ఏంటమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?